ఈసీ చంద్రబాబు మీద యాక్షన్ తీసుకోమని చెప్పి 48 గంటల వివరణ అడిగారు చంద్రబాబు నాయుడు గారు. అనుచితమైన వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేశారని చెప్పి వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈసీని సంప్రదించడం జరిగింది. దీని మీద వివరణ అడిగారు. ఇప్పుడు రిజర్వ్ చేసింది ఎలా చూస్తారు? అసలు చంద్రబాబు నాయుడు మీద 48 గంటలు టైం ఇచ్చినట్టున్నారు. 48 గంటల టైం ఇవ్వటం కూడా తప్పే. అసలు ఆయనని సరైన శిక్ష ఏంటి అని అంటే ఎన్నికల నుంచి బహిష్కరించడమే. చంద్రబాబు నాయుడికి అసలు వేరే ఆప్షన్ లేదు. ఆయన చేసేటువంటి తప్పులు కానీ, ఆయన చేసేటువంటి పొరపాట్లు కానీ, పొరపాటు అంటానికి లేదు, తప్పే. పొరపాటు తెలియక చేసేది పొరపాటు అవుతుంది. వీళ్ళు కావాలని తెలిసి జనాల మనోభావాల్ని రెచ్చగొట్టి కులపరంగా, మతపరంగా, ప్రాంతీయ పరంగా మనోభావాల్ని రెచ్చగొట్టి తద్వారా బెనిఫిట్ పొందాలని చూడటం అనేది కావాలని చేసే తప్పిదంగానే భావించాలి. వీళ్ళు కావాలనే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్టని ఆయన్ని వ్యక్తిగతంగా దూషించి తద్వారా ఎన్నికల్లో బలపడాలనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అసలు ఎలక్షన్లో జరగటం లేదు అని అంటే మీ యొక్క నీచ నికృష్ట దుర్మార్గపు రాజకీయాలని భరించడానికి కొంత సమయం ఆలోచించటం ఇవన్నీ జరిగినాయి. కానీ ఇది ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వెళ్ళిపోయింది. వాళ్ళ రాష్ట్రం అంతా కూడా శాంతి భద్రతలు కానీ ఇంకేదన్నా కానీ జరగాల్సి ఉంటే ఎలక్షన్ కమిషన్ దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ చేస్తుంది. వాళ్ళ ద్వారా జరగాల్సినటువంటి వ్యవహారాన్ని కోడ్ వచ్చేసిందన్న సంగతి కూడా తెలిసుండి ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశాడు చంద్రబాబు నాయుడు అని అంటే ఇది కావాలని కక్షపూరితంగా ఎలక్షన్లో బెనిఫిట్ పొందడం కోసం చేసినటువంటి ప్రయత్నమే ఇది. దీనికి ఎలక్షన్ కమిషన్ కూడా అంతే ధీటుగా బదులిచ్చిందని చెప్పేసి అనుకోవాలి. దీన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మాట్లాడిన దానికి 48 గంటల్లో దీనికి సమాధానం చెప్పాలని, చెప్పని పక్షంలో దీన్ని డైరెక్ట్గా కేంద్ర ఎన్నికల కమిటీకి దృష్టికి తీసుకొని వెళ్ళి వాళ్ళ అనుమతితో వాళ్ళు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందిగా హెచ్చరిక కూడా జారీ చేసింది అని అంటే ఇది సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయమే. అయితే చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ ముందే తెలుసు. ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకోవటానికి కలిగినటువంటి ప్రధానమైనటువంటి కారణం కూడా ఇదే. ఏం చేసినా సరే రాష్ట్రంలో ఎవరో మాట్లాడకూడనట్టుగా, ఎవరో ప్రశ్నించకూడదని చెప్పి ఎన్నికల సంఘం బీజేపీ కంట్రోల్లో ఉంటుందన్నట్టుగా బీజేపీ వాళ్ళు ఎలా ఆడిస్తే అలా ఎన్నికల కమిటీ ఆడుతుంది అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళి వీళ్ళని కంట్రోల్లో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని లేకపోతే వీళ్ళు మన కంట్రోల్లో ఉండి వీళ్ళతో పొత్తుంటేనే ఎన్నికల కమిటీ కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రక్షణ దొరుకుతుంది అనేటువంటి ఆలోచనతోనే ముందు నుంచి అదే యాంగిల్లో ఈయన ప్రయత్నించటం ఆ రకంగా నోటికొచ్చినట్టుగా కావాలనే మాటల దుర్భాషలాడటం తద్వారా ఇంకొక బెనిఫిట్ కూడా ఆశిస్తాడు. చంద్రబాబు నాయుడు కుటిల దుర్మార్గపు రాజకీయవేత్త ఎవరైనా ఉన్నారు అని అంటే ప్రపంచంలో చంద్రబాబు నాయుడే. ఇది ఒక్కటే ఈయన మాట్లాడటం కాకుండా వీళ్ళ నుంచి మాటలు అనేసిన తర్వాత ఎదురు పార్టీ నుంచి వచ్చేటువంటి రాజకీయ దాడిలో వాళ్ళు కావాలని ఏమన్నా మాటలు మాట్లాడతారేమో చూసుకొని దీన్ని హైలైట్ చేస్తూ ఈ పచ్చ మీడియా ఇవన్నీ కూడా మళ్ళీ ఎలక్షన్ కమిషన్కే మళ్ళీ కంప్లైంట్ చేసే ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు యొక్క దుర్మార్గపు కోణాల్లో ఇదొక కోణం. అది కూడా చేస్తారు. ఇదొక్కటే ఒక యాంగిల్ అయితే, రెండో యాంగిల్ నిన్న పురంధేశ్వర్ గారు కూడా ఏంటో మొత్తం డీజీపీని మార్చేయాలి, ఇంకొకరిని మార్చేయాలి, ఇంటెలిజెన్స్ ఐజీని మార్చేయాలి, తర్వాత ఇలాంటి వాళ్ళందరినీ అసలు ఇంటెలిజెన్స్ దానికి ఎలక్షన్లకి ఏంటి సంబంధం అయినా కూడా వాళ్ళని కూడా మార్చేయాలని అసలు మార్చేసి ఎవరిని కొత్త వాళ్ళని పెట్టాలో కూడా ఆవిడే డైరెక్ట్ చేస్తూ ఉత్తరాలు రాసింది అని అంటే అసలు ఇంతకన్నా నీచమైన రాజకీయ నాయకులు అసలు ఎక్కడన్నా ఉంటారా? ఈవిడెవరో చెప్పడానికి, ఈవిడెవరో క్వశ్చన్ చేయడానికి, ఈవిడెవరో మీకు అబ్జెక్షన్ ఏదైనా ఉంటే ఫలానా ఆయన మీద ఆయన రాజకీయంగా మాట్లాడుతున్నారు అని చెప్పుకోవడానికి మీకు ఏదైనా అధికారం అవకాశం ఏదైనా ఉంటే పర్టికులర్గా ఒక ఐటమ్ మీద చెప్పండి. అంతేగాని రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థల మొత్తాన్ని తీసేసి ఓకే పురంధేశ్వరి గారి సొంత మనుషుల్ని తీసుకొని వచ్చి వాళ్ళ ఇంట్లో మనుషుల్ని సెక్యూరిటీ ఆఫీసర్ గురించి పెట్టమంటారా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారి సెక్యూరిటీ నుంచో లేకపోతే వాళ్ళ పర్సనల్ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల నుంచి ఏమన్నా తీసుకొచ్చి
పర్సనల్గా వాళ్ళనే అధికారులుగా నియమించమంటారా? అలా అయితే వ్యవస్థలు బాగా నడుస్తున్నట్ట? దీనికి సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా డీజీపీని తొలగించింది కేంద్ర ఎన్నికల సంఘం. దానికి ఆ రోజున మీరు సమాధానం చెప్పాలి. తర్వాత ఇవాళ కూడా పత్రికలు కూడా ఈరోజు చూడొచ్చు, ప్రధానంగా ఎస్పీలు కూడా వైసీపీ నాయకు అనుకూలమైనటువంటి ఎస్పీలే ఉన్నారు. ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఇప్పుడు సగం మార్చి ఎలా చూస్తారు? ఎవరు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిందా ఇది? ఎస్పీలు అనుకూలంగా ఉన్నారు. వీళ్ళ పేర్లు చెబుతాను. ఇది వాళ్ళ పేపర్లో వాళ్ళ ఫోటోలతో సహా వేశారు. మణికంఠ ఎస్పీ చిత్తూరు, గరుడు సుమిత్, ఈయన ఎక్కడ వాడండి, ఏ స్టేట్ అయినా? గరుడు సుమిత్ అనేది ఆంధ్రప్రదేశ్. ఆయనకి వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధం? తర్వాత మణికంఠ ఎస్పీ చిత్తూరు గారికి ఏం సంబంధం? ఎక్కడి నుంచి వచ్చిన ఆయన? ఆరిఫ్ హమీద్ ఎస్పీ నెల్లూరు, ఈయనకి ఆరిఫ్ హమీద్కి అంటే ఏంటి? మీరు మైనారిటీలు అందరూ వైసీపీ వాళ్ళు, ఎస్సీ ఎస్టీల వాళ్ళు ఎవరైనా ఉంటే వైసీపీ వాళ్ళు, బీసీలు ఎవరైనా ఉంటే వైసీపీ వాళ్ళు అనే ఒక కేటగిరీ కింద కట్టేదలుచుకున్నారా? దాంతో వైసీపీకి అంటగట్టేసి వీళ్ళందరినీ ఎవరిని పెడితే బాగుంటుంది? లోకేష్ చౌదరి, చంద్రబాబు చౌదరి, లేకపోతే ఇంకెవరు చౌదరులు ఎవరున్నారో ఆ పేర్లు పెట్టుకొని ఉన్న వాళ్ళందరినీ పెట్టేసుకుంటారు. గతంలో చంద్రబాబు నాయుడు చేసిన ఇంకో దుర్మార్గమైన పని చెబుతాను, గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. ఒకేసారి ఎలక్షన్లకు ముందర జరిగినటువంటి దీనిలో 17 మంది సిఐల్ని డిఎస్పీలుగా ప్రమోట్ చేస్తూ ఒక్కళ్ళు కూడా వేరే కులం వాళ్ళు లేకుండా మొత్తం వాళ్ళ సొంత సామాజిక వర్గం వాళ్ళనే 17 మందిని డిఎస్పీలుగా చేస్తూ సంతకం పెట్టినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడుది. అందుకని ఆయనకి భయం, ఆలోచన ఏంటంటే పచ్చకామరలాడికి ప్రపంచం అంతా పచ్చగానే కనపడుతుందని ఆయన చేసే దుర్మార్గాలు మొత్తం అన్నీ కూడా ప్రపంచంలో అందరూ కూడా ఇట్లాంటివే చేస్తారేమో అనేటువంటి ఆలోచనలో ఈయన ముందే ఆలోచించేసుకుంటూ ఉంటాడు. డిఎస్పీని మార్చేయండి, డీజీపీని మార్చేయండి, లేకపోతే ఎస్పీలను మార్చేయండి. మార్చితే ఈయన దగ్గర డబుల్ స్టేట్మెంట్ ఉంటుంది, పరశురామ గోపాలకృష్ణలాగా. మారిస్తే చూసారా దుర్మార్గం ఉంది కనుకే మార్చారు, లేకపోతే ఎందుకు మారుస్తారు? నేను చెప్పింది నిజమైంది అని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. మార్చకపోతే ఇది వైసీపీతో కుమ్మక్క అయిపోయిన వాళ్ళు వీళ్ళు, అందుకనే వైసీపీ గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవటం లేదు అని ఇంకో స్టేట్మెంట్ ఇస్తాడు ఈయన. అసలు వీటిలన్నిటికీ ప్రధానమైనది రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలు కానీ, మన లా అండ్ ఆర్డర్ కానీ, ఇంక ఏదైనా కానీ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వెళుతుంది. ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టే జరగాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి అన్న సంగతిని పక్కన పెట్టేసి ఇలా చేశాడు, అలా చేశాడు, నోటుకు వచ్చిందంతా మాట్లాడి పబ్లిక్కి, జనాలకి పేపర్లో చదవదనుకుంటారో, టీవీలో చూడరు జనాలందరూ అనుకుంటారో, లేకపోతే షార్ట్ టర్మ్ మెమరీ లాస్తో ఉండి నిన్న జరిగిందేంటో ఇవాళ గుర్తుంచుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారని అనుకుంటాడో, ఇట్లాంటివన్నీ చేసి ఏదైనా సరే ఆయనకు అనుకూలంగా స్టేట్మెంట్లు ఇచ్చేసుకునేలాగా ఒక దుర్మార్గపు ఆలోచన చేస్తాడు. ఒకటి ఈయన చేసినటువంటి పర్సనల్ ఆలోచన ఎలిగేషన్ కూడా ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆయన గంజాయి పండిస్తున్నాడని, ఆయనే గంజాయి సాగు చేయిస్తున్నాడని, ఇది కదా ఈయన పర్సనల్గా ఈ ఆంధ్రప్రదేశ్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా చేసేస్తున్నాడని. బాబు నాయనా, ఇంత బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అని ఏ రకంగా నువ్వు అనుకుంటున్నావు? జనాలందరూ నీ మాటలు, నీ సొల్లు మోగుడంతా వినేసి నిజమేని నమ్మేస్తున్నారు అనుకుంటున్నావా ఏంటి? జనాలందరూ 25,000 కేజీల కొకైన్ని మన వైజాగ్ పోర్టులో పట్టుకున్నది నీ బంధువులు కాదా? నీ స్నేహితుల వాళ్ళు కాదా? నీ కుటుంబ సభ్యులకి నీకు సంబంధం లేదని చెప్పి కాణిపాకం గుళ్ళోకి వచ్చి వినాయకుడి గుళ్ళో నువ్వు ప్రమాణం చేసి చెప్పగలవా? నీ కుటుంబ సభ్యులకి ఎవరికి కానీ, నీ బంధువులకు కానీ, నీ స్నేహితులకు కానీ ఎవరికే సంబంధం లేదని ఈ కొకైన్ని తీసుకొని వచ్చి 25,000 కేజీలు ఆంధ్రాలో తీసుకొచ్చి పెట్టి దీన్ని మత్తులో ముంచేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకున్న దుర్మార్గపు ఆలోచన నీది కాదా? దీనికి సమాధానం చెప్పకుండా గంజాయి పండుతోంది, అక్కడ పండుతోంది, ఏది పండుతోంది, ఇదంతా దీనికి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ వరకు 2019 నుంచి 2024 మధ్యలో ఆంధ్రప్రదేశ్లో గంజాయి గురించి నమోదైనటువంటి కేసులు ఎక్కడ ఏ స్టేట్లోనూ కూడా నమోదు అవ్వాల. ఆయనదే కనుక అయినట్టయితే ఇన్ని కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఏముంటుంది? పోలీసు సెక్యూరిటీ పెట్టించాలా కావాలంటే
దాన్ని ఎక్కడ సప్లై చేయాలో అక్కడ సప్లై చేయించుకోగలిగే అవకాశం ఉంది. అయినా కూడా ఆ పని ఆయన చేయట్లా. కానీ నువ్వేం చేసావు? నువ్వు అధికారంలో ఉండగా నీ హెరిటేజ్ పాల వ్యాన్లో ఎర్ర చందనం దొంగల్ని సప్లై చేయించినటువంటి నీచమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి అవినీతిపరుడు నువ్వు. దానికి ఆన్సర్ చెప్పు. నీ ఆలోచనలు ఇవన్నీ ఇలా పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకో రకంగా నిందలేసి మాట్లాడటానికి నోరెట్లా వచ్చిందయ్యా? అసలు కనీసం ఎన్నికల కోడ్ ఉందన్న ఆలోచన కూడా నీకెందుకు వెళ్ళలేదు? ఏదో ఇంకోళ్ళు వాళ్ళు మనల్ని వాచ్ చేస్తున్నారు, ఆ వాచ్ చేసిన దాంట్లో అనవసరంగా నేను ఇరుక్కుంటానేమో, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, సంయమనం పాటించాలి, ఎలక్షన్ టైంలో నీకున్న ప్రతిభేదో చూపించుకో, నువ్వు వస్తే రాష్ట్రానికి ఏం చేయదలుచుకున్నావో అవి చెప్పు. లేకపోతే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాంట్లో తప్పులు ఏమన్నా ఉంటే నీ వాలంటీర్ వ్యవస్థను కూడా తప్పు పట్టినటువంటి నీచమైనటువంటి రాజకీయ నాయకుడు నువ్వు. మళ్ళీ అదే నోటితో ఆ పెన్షన్లు ఇంటికే తీసుకొని వెళ్ళి ఇవ్వండి, ఈ టైంలో ఆపేశారు, వృద్ధులు ఇబ్బంది పడతారు. మళ్ళీ నీకు సంబంధించిన నిమ్మగడ్డ రమేష్తోనేమో కోర్టులో కేసు వేయించావు. ఇవాళ ఆగిపోయి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకొని ఆగిపోయి 31 మంది వృద్ధులు చనిపోవటానికి కారణమైనటువంటి నువ్వు మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ ఇక్కడ నేనే పంపించమని చెప్పాను, నేనే వెళ్ళండి, ఇవాళ వాలంటీర్లు వెళ్ళి ఇంటింటికి తిరిగి పంచండి. ఓ పక్క నుంచి ముడ్డిగిల్లేసి రెండో పక్క నుంచి జోలపాడే ప్రక్రియ నీచమైనటువంటి రాజకీయ ఇది ఉన్నటువంటి ఒక చంద్రబాబు నాయుడికే సాధ్యం. ఇది పిచ్చి ఆలోచనలు. నీ మాటలు నమ్మటానికి ఎవరో కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎవరో సిద్ధంగా లేరు. నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. రాసుకో చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా మళ్ళీ నీకు చెప్పాలనే చెబుతున్నాను నేను. 140+ సీట్లలో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గెలవకపోతే చూడేం జరుగుతుందో. ఈసీని ఆ యొక్క ఆంక్షల్ని తిరస్కరిస్తే ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటారు? తిరస్కరిస్తే ఖచ్చితంగా ఆయన మాటల్ని వాళ్ళు ఏం చెప్పారు? 48 గంటల లోపల నువ్వు సంజాయిషి ఇవ్వమన్నారు. 48 గంటల్లో నీ సంజాయిషి ఇవ్వకపోయినా, ఇచ్చిన సంజాయిషి సంతృప్తికరంగా లేకపోయినా కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పి అన్నారు. కేంద్ర కమిషన్ కూడా వీళ్ళకి మళ్ళీ నోటీసులు ఇస్తుంది. దానికి వాళ్ళు సంతృప్తి చెందకపోతే ఎన్నికల నుంచి బహిష్కరించి ఈయన పోటీ చేసే అవకాశం లేకుండా చేసే అవకాశం ఎన్నికల కమిషన్కు ఉంది. అందుకని ఈయన బీజేపీతో పొత్తు పెట్టుకోవటానికి గల మెయిన్ రీజన్ కూడా ఏంటంటే, బీజేపీలో ఆ గవర్నమెంట్ వాళ్ళు మనతో పొత్తులో ఉంటే ఏం చేసినా సరే సాగుతుంది, ఏం చేసినా సరే నన్ను అడ్డుపట్టడానికి ఒక వాళ్ళు ఉంటారు అనే ఉద్దేశమే. కానీ బీజేపీకి 0.75 ఓటింగ్ కూడా లేని వాళ్ళు ఇక్కడ వాళ్ళకి ఓట్లు సాధించి పెడతారా, సీట్లు సాధించి పెడతారా? ఏ అవకాశం లేదు. అయినా కూడా పొత్తు ఎందుకు పెట్టుకున్నాడంటే ఇందుకే పెట్టుకున్నాడు. ఇందాక నేను ఒక మాట చెప్పాను, 144 సీట్లు. రెండోది, జనసేన సంబంధించి నువ్వు పొత్తు పెట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఏ సీట్లో పోటీ చేసినా ఓడిపోతాడు. రెండోది, నీ కొడుకుని ఏమన్నా దమ్ముంటే మంగళగిరిలో నువ్వు గెలిపించుకోవడానికి ట్రై చేయి. 17,000 ఓట్ల తేడాతో నిన్ను ఓడించకపోతే, నీ కొడుకుని ఓడించకపోతే చూసుకో. అలాగే కుప్పంలోనిది 27,000 ఓట్ల తేడాతో నువ్వు ఓడిపోబోతున్నావు చంద్రబాబు నాయుడు. ఇవన్నీ ఫ్రస్ట్రేషన్స్ మైండ్లో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేయటం అనేది కరెక్ట్ కాదు.